బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలోని టెక్మాల్ మండలం వెంకటాపురంలో వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న జిల్లాలోని టెక్మాల్ మండలం వెంకటాపురం వద్ద కారులో వ్యక్తి సజీవ దహనమైన కేసులో ఊహించని ట్విస్ట్ వెల్లడైంది. తొలుత ఈ ప్రమాదంలో మృతి చెందింది భీమ్లా తండాకు చెందిన ధర్మాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ధర్మ భార్య నీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ధర్మ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఒక బృందం అక్కడికి వెళ్లి నిందితుడిని హైదరాబాద్కు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు. ధర్మ బెట్టింగ్లు ఆడి అప్పుల పాలయ్యాడని, బీమా డబ్బులు వస్తే అప్పులు తీర్చవచ్చని భావించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా డబ్బుల కోసమే ధర్మ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు. డ్రైవర్ను చంపి కారులో ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలోని టెక్మాల్ మండలం వెంకటాపురంలో వ్యక్తి సజీవ దహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9న జిల్లాలోని టెక్మాల్ మండలం వెంకటాపురం వద్ద కారులో వ్యక్తి సజీవ దహనమైన కేసులో ఊహించని ట్విస్ట్ వెల్లడైంది. తొలుత ఈ ప్రమాదంలో మృతి చెందింది భీమ్లా తండాకు చెందిన ధర్మగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ధర్మ భార్య నీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ధర్మ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తను ఇంకా బతికే ఉన్నాడని భావించి ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. ధర్మ బతికే ఉన్నాడని గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఒక బృందం అక్కడికి వెళ్లి నిందితుడిని హైదరాబాద్కు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో చనిపోయింది కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు. ధర్మ బెట్టింగ్లు ఆడి అప్పుల పాలయ్యాడని, బీమా డబ్బులు వస్తే అప్పులు తీర్చవచ్చని భావించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా డబ్బుల కోసమే ధర్మ నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ను చంపి కారులో ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు. ఇద్దరు ఒకళ్ళు ఇద్దరుంటే నీకు ఇంకా బొక్కలు పెట్టాలని కనిపిస్తాయి. లేకపోతే అది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు.